18వ లోక్సభకి 74 మంది మహిళలు ఎన్నికయ్యారు. లోక్సభలో మనం చూసుకుంటే వాళ్ళ పర్సంటేజ్ కేవలం 13.63%. ఈ మధ్యనే మనకి 106వ రాజ్యాంగ సవరణ చట్టం వచ్చింది. భారతదేశంలో లోక్సభలో స్టేట్ అసెంబ్లీస్లో మహిళలకి 1/3 వంతు 33% రిజర్వేషన్లని మనం నొక్కి వక్కాణిస్తుంటే చట్టం కూడా పాస్ చేస్తే గెలిచిన మహిళలు మాత్రం 13%, 13.36% లోక్సభకి. ఇంతకుముందు అంటే గతంలో 17వ లోక్సభలో చూసుకుంటే 78 మహిళలు ఎన్నికయ్యారు, అంటే 14.36% అనమాట. ఇప్పుడు 4 మహిళలు తగ్గిపోయారనమాట. మొదటి లోక్సభలో 22 మంది మహిళలు ఉండేవాళ్ళు, అంటే వాళ్ళ శాతం 4.41 అనమాట, 4.41%. ఫస్ట్ లోక్సభలో క్రమంగా పెరుగుతున్నప్పటికీ చాలా స్లోగా పెరుగుతుంది, నత్త నడకన పెరుగుతుందని చెప్పొచ్చు మహిళా ప్రాతినిధ్యం లోక్సభలో. మొత్తం కంటెస్ట్ చేసిన వాళ్ళు, ఈసారి లోక్సభ కంటెస్ట్ చేసిన వాళ్ళు మహిళలు కేవలం 10% మంది మాత్రమే. కంటెస్ట్ చేసిన వాళ్ళు అంటే పార్టీస్ టికెట్స్ కూడా మహిళలకు సరిగ్గా ఇవ్వట్లేదన్నమాట. ప్రపంచంలో మనం అనేక దేశాలు చూసుకుంటే ఉదాహరణకి సౌత్ ఆఫ్రికాలో ఎంపీలుగా 46% మంది మహిళలు ఉన్నారు, యూకేలో ఎంపీలుగా 35% మంది మహిళలు ఉన్నారు, అమెరికాలో ఎంపీలుగా 29% మంది మహిళలు ఉన్నారు. కానీ భారతదేశంలోనే కేవలం 13% మంది ఉన్నారు. 18వ లోక్సభ ఎన్నికల్లో 14 పార్టీల నుంచి మహిళలు ఎన్నికయ్యారు. బీజేపీ పార్టీ నుంచి 31 మంది మహిళలు, కాంగ్రెస్ నుంచి 13 మంది, తృణమూల్ కాంగ్రెస్ నుంచి 11 మంది, డిఎంకే నుంచి 3, జేడీయూ నుంచి 2, ఎల్జేపీఆర్వి నుంచి 2, దాంతోపాటు మిగతా 7 పార్టీల నుంచి ఒక్కొక్క మహిళ ఎన్నికయ్యారనమాట. మొత్తం ఎన్నికైన 74 మంది కూడా 14 పార్టీల నుంచి ఎన్నికయ్యారు. 18వ లోక్సభకి ఎన్నికైన 74 మంది మహిళల్లో 43 మంది మొదటిసారిగా ఎన్నికైన వాళ్ళే. 18వ లోక్సభలో ఎంపీసీ యొక్క సగటు వయసు యావరేజ్ ఏజ్ తీసుకుంటే 56 ఏళ్ళు, కానీ కేవలం మహిళా ఎంపీసీ యొక్క యావరేజ్ ఏజ్ తీసుకుంటే అది 50 years. అంటే రిలేటివ్గా మహిళా ఎంపీసీ యంగ్ అనమాట ప్రస్తుతం ఉన్న లోక్సభలో. విద్యాపరంగా కూడా మహిళా ఎంపీలు పురుష ఎంపీలతో ఏమాత్రం తీసిపోలేదు ప్రస్తుత లోక్సభలో. 18వ లోక్సభకి భారతదేశంలో మొత్తం 8,360 మంది అభ్యర్థులు పోటీ చేస్తే లోక్సభ ఎన్నికల్లో 10% మంది మాత్రమే పోటీ చేసిన వాళ్ళు మహిళలు ఉన్నారు. మనం కనుక 1957 ఎన్నికలు చూస్తే, సెకండ్ లోక్సభ ఎన్నికలు చూస్తే అప్పుడు పోటీ చేసిన అందరిలోకి చూస్తే కనుక మహిళలు కేవలం 3% ఉన్నారు. ఇప్పుడు అది 10%కి వచ్చింది. సో ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తూనే ఉంటుంది. 15వ లోక్సభలో 58 మంది మహిళా ఎంపీలు ఉన్నారు, అంటే 10.7%. 16వ లోక్సభలో 62 మంది మహిళా ఎంపీలు ఉన్నారు, అంటే 11.4%. 17వ లోక్సభలో 78 మంది మహిళలు ఉన్నారు, అంటే దాదాపు 14.4%. ఇప్పుడు 18వ లోక్సభలో 74 మంది ఎంపీలు ఉన్నారు, అంటే 13.63%. ఇక్కడ ఒక అంశాన్ని మనం స్పష్టంగా గమనించాలి. మొత్తం ఆ పార్టీకి చెందిన లోక్సభ సభ్యుల్లో మహిళల శాతం ఎక్కువ ఉన్న పార్టీ తృణమూల్ కాంగ్రెస్. తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎంపీల్లో అయిన వాళ్ళలో 37.9% మంది మహిళలేనమాట. ఈ విధంగా తృణమూల్ కాంగ్రెస్ విశిష్టంగా ఇక్కడ పనిచేసింది.